నమస్తే అండి. మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను నేను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాను. ష్యూర్ కదా? ఓ- ఓకే సార్. ఓకే, ఓకే నో అంటే ప్రాబ్లం. ఎస్ అనా నో అనా? ఎస్ సార్, ఎస్ సార్, నో ప్రాబ్లం. ఓకే. సో బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 9/6/1993. ఓకే. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ మీకు. థ్యాంక్ యూ సార్. సో 8:28 AM అవును సార్, మీరు కరెక్ట్ చేస్తున్నాను. అది కరెక్టెడా? మీరు చేసింది సార్, అవును. ఓకే ఓకే, నేను చేసినా కానీ ఇప్పుడు ఒక ప్లేస్ ఇచ్చారు. కార్ కార్వేటి నగర్, అవును సార్, కార్వేట్ నగరం. చిత్తూరు దగ్గర. అవును సార్. సో ఓకే, చెప్పా కదా నేను ఒక 4-5 years బ్యాక్ కరెక్ట్ చేసినప్పుడు ఏమైందనంటే మ్మ్. సూర్యోదయం అంటే అర్థం తెలియని మనిషిని నేను. ఓకే ఓకే. దానిలో 2 రకాలు ఉన్నాయన్నమాట. సూర్యుడు మొత్తం తలకట్టులాగా కనిపిస్తే దాన్ని వెస్టర్న్ సన్ రైజ్ అంటారు అనమాట. సూర్యబింబం ఓకే కనిపిస్తే దాన్ని వేదిక్ సన్ రైజ్ అంటారు. కాబట్టి ఓకే దానికి దీనికి 5 నిమిషాలు తేడా వస్తుంది. అందుకని మనం మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే ఓకే. డాడీ రాసింది వచ్చేసి 8:35 సార్. 8:35. ఓకే ఓకే. మ్మ్. కర్కాటక లగ్నము, చంద్ర నక్షత్రం, శ్రవణ నక్షత్రం, కర్కాటక లగ్నం. కరెక్టేనా? అవును సార్. సో టైము చెప్పా కదా, 5 minutes. 8:35 రాశారు డాడీ, అంతేనా? అవును అవును సార్. 8:35 రాసింది డాడీ ఎట్లా రాసిండ్రు అంటారు? మ్యాథ్స్ చెప్తే బుక్ లో రాసిండ్లా, లేదంటే రికార్డ్స్ ఫాలో అయిండ్లా, లేదంటే ఏడిపిని రాసిండ్లా, ఎట్లా రాసిండ్లో? తెలియదు సార్, తెలియదు సార్. అంటే హాస్పిటల్లో పుట్టాను, కానీ బయటకు వస్తే చెప్పినాక ఇప్పుడు రాసి ఉండొచ్చు. రాసి ఉండొచ్చు కదా. మ్మ్. సో మనకి 8:24-25 అక్కడే ఉంటుంది అనమాట. కర్కాటక లగ్నమే తీసుకుంటున్నాలే, బట్ వెరీ స్టార్టింగ్ ఓకే డిగ్రీస్ అనమాట. వెరీ స్టార్టింగ్ డిగ్రీస్. ఓకే. ఎడ్జ్లో ఉంది, ఏం చేయలేము. కర్కాటక లగ్నం తీసుకుంటున్నా. సరే చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను జాబ్ చేస్తాను సార్, ఐటీ సైడే. ఐటీలో ఏంటిది? నాది బిజినెస్ సైడ్ సార్. ఏదైనా కంపెనీస్ అకౌంట్స్ తీసుకొని రావాలంటే ఫస్ట్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు కదా కంపెనీస్ కి, ఆ అ- టీమ్. అర్థం కాలేదు నాకు, మళ్ళీ చెప్పండి క్లియర్గా. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ మామూలుగా వాళ్ళకి డీల్స్ వస్తాయి కదా సార్. ఏం డీల్స్ ఆ వస్తాయి? డీల్ అంటే ఇప్పుడు క్లయింట్స్, ఉమ్, ఒక క్లయింట్ మన సర్వీసెస్ ని తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లయింట్ ఒక అవును, ప్రాస్పెక్ట్స్ వస్తాయి, డాక్యుమెంట్ లీడ్స్ వస్తాయి. ఒక డాక్యుమెంట్ ని వదులుతారు వాళ్ళు, మాకి సో సో అండ్ సో రిక్వైర్మెంట్స్ కావాలి. ఓకే, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ పంపిస్తారు. ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ సో డాక్యుమెంట్. సో ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ కి రెస్పాండ్ అవుతాం మేము. ఓకే, సో యు ఆర్ లైక్ ఏ బిజినెస్ సపోర్ట్. బిజినెస్ ఎనేబుల్మెంట్ ఫంక్షన్స్ అంటారు. ఓకే ఓకే. సో లీడ్ వచ్చినప్పుడు రిక్వైర్మెంట్ ప్రాస్పెక్ట్స్ ఏదైతే వచ్చిందో ఆ ప్రాస్పెక్ట్ని పొటెన్షియల్గా కాదా మీరు వెరిఫై చేయడం, రిప్లై చేయడం, అట్లాంటివి చేస్తారు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అంటారు, ఆర్ఎఫ్పిస్. ఉమ్, ఉమ్. అది ఒక డీటెయిల్ డాక్యుమెంట్ పంపిస్తారు వాళ్ళు. అంటే వెరీ డీటెయిల్డ్ అనమాట, మీరేం చేయాలి దాన్ని కాన్ఫిగరేషన్స్ తో అప్పుడు? సహా. మేము మా టీమ్స్ ఉంటాయి కదా, మా టీమ్స్ అన్నిటిని కలిపి సో ఇది రిక్వైర్మెంట్ వచ్చింది, మనం ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేయాలి దానికి. ఓ, అంటే దానికి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ వచ్చిందంటే అక్కడికి ప్రాజెక్ట్ ఫైనల్ అయిపోయింది. ఫైనల్ అయిన తర్వాత వాళ్ళు రిక్వైర్మెంట్ డీటెయిల్ డాక్యుమెంట్ పంపిస్తారు. కాదు కాదు సార్, ఫస్ట్ ఒక అంటే వాడికి రిక్వైర్మెంట్ వచ్చిందంటే వాడు ఒక 10 మందికి పంపిస్తాడు. ఫస్ట్ ఒక 10 క్లయింట్స్ కి పంపిస్తాడు, ఓకే ఆ ఓకే. 10 కంపెనీస్ కి పంపిస్తాడు. అంటే మనం బిడ్ వేస్తాం, బిడ్ వేసినట్లుగా అంతే. అవునవును, కరెక్ట్ కరెక్ట్. సో ప్రాజెక్ట్ క్లోజ్ మనం కాలేదు, సో ఆ రిక్వైర్మెంట్ వచ్చిందానికి మనం రెస్పాండ్ కావాలా? వాళ్ళకి మాకు ఇచ్చారంటే, మా కంపెనీకి ఇచ్చారంటే మేము ఎలా చేస్తాము, ఎంత కాస్ట్ లో చేస్తాము, ఎంత ఓకే, మనుషుల్ని యూజ్ చేస్తాము, ఎక్కడ పెడతాము. అర్థమైంది. ప్రాజెక్ట్ ఎస్టిమేషన్స్ అన్ని మళ్ళీ మీరు రిప్లై చేయాలి, రివర్ట్ కావాలి. యా అర్థమైంది ఏం టెక్నాలజీ వాడతాము ఇవన్నీ. అర్థమైంది అర్థమైంది. దీనికి మీకు ఏమైనా టెక్నాలజీ వచ్చి ఉండాలా? ఏం అవసరం లేదు కదా. అవసరం లేదు, మేనేజ్మెంట్ అవసరం లేదు. అండర్స్టాండింగ్స్ ఉంటే సరిపోతుంది, స్కోప్ అర్థమైతే సరిపోతుంది. యా పీపుల్ మేనేజ్మెంట్ మోస్ట్లీ. ఓకే, రైట్ రైట్. సరే, అయితే ఇప్పుడు ఏంటి క్వశ్చన్? అయితే అది కొంచెం ఫైనాన్షియల్ లాస్ అయింది సార్.
సరే ఒకసారి టైం వెరిఫై చేద్దామా మరి. సో Yes, అయితే sir. లాస్ అయిన సరే ఫర్దర్గా ఎట్లా ఉంటుంది అనేది కావాలా, అది ఒకటి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అవుతుంది అనేది. ఓకే, మీకేం ప్రిడిక్ట్ చేసినాం అంతకుముందు? మీరు యాక్చువల్గా 2024 లోపల మ్యారేజ్ అవుతుందన్నారు. ఓకే, ఫస్ట్ 25 అని, దాని తర్వాత ఇంకా లేట్ అవుతుంది అనేసి 24 అన్నారు మళ్ళీ. మీరు లేట్ అవుతుంది అంటే నేను నెగోషియేట్ చేస్తే నేను తగ్గించానా? నేనే negotiate చేయలేదు. ప్రైవేట్ కన్సల్టేషన్ తీసుకున్నారు మీరు, తర్వాత ఇప్పుడు రీసెర్చ్ లో అప్లై చేసుకున్నారు మీరు, అవును సార్, అవును అంతే కదా? రైట్. ఏది ప్రైవేట్ కన్సల్టేషన్ దీనిలో రీసెర్చ్ లో షేర్ చేయము, జస్ట్ ఇది రీసెర్చ్ కాల్ కాబట్టి అప్లై చేసుకున్నారు కాబట్టి మాట్లాడుతున్నాం అంతే. సరే ఓకే, ఓకే. చూద్దాం. సో మరి అయితే మరి చెప్పింది జరగనప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పించుకోవాలి? అంటే వేరేవి జరిగాయి సార్. ఓకే, ఏం జరిగాయి? నేను అప్పుడు అడిగింది ఏంటంటే, నాకు వేరే జాబ్ ఏమన్నా వస్తుందా, ఏమన్నా ఆపర్చునిటీ ఉందా అనేసి అడిగాను. మీకేమన్నా వచ్చేసి ఉంటే 23 ఆ టైంలోనే వస్తుంది అన్నారు. 23లో నేను ఆ జాబ్ వదిలేసి ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఓకే, వెరీ గుడ్. మరి అప్గ్రేడ్ మంచిగా అయిందా పాజిటివ్గా? అంటే నెక్ అండ్ నెక్ సార్. మోస్ట్లీ నాకు అక్కడికి వచ్చే సాలరీకి ఇక్కడికి వచ్చే సాలరీకి ఎక్స్ట్రీమ్ గా ఏం చేంజ్ లేదు, బట్ చేంజ్ లేదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, సరే చూద్దాం. మళ్ళీ ఏం చెప్తానో తెలీదు, ట్రై చేస్తాను. మళ్ళీ అంటే ఓకే. ఇప్పుడు 4 నిమిషాలు తేడా చేశాను కదా, సో అదే చెప్తాను. ఒకవేళ నేను ఒకటి తప్పు చెప్పాను అనుకో, అదే తప్పు చెప్పాను కాబట్టి దాన్ని కప్పిపుచ్చడానికి మళ్ళీ అదే తప్పు చెప్పను. నాకు బెస్ట్ ఆఫ్ ది నాలెడ్జ్ బట్టి ప్రజెంట్ ఏ క్యాలిక్యులేషన్ అయితే నేను ఫాలో అవుతున్నాను, అండర్స్టాండ్ చేసుకుంటున్నాను, రియలైజ్ అయ్యాను, దాని తగ్గట్టు మళ్ళీ అటెంప్ట్ చేస్తాను. ఓకేనా? రైట్, ఫస్ట్ నుంచి చెప్దాము చార్ట్ ఎలా ఉందో, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఏది చెప్పినా మనకి అప్పటికప్పుడు డైనమిక్గా చెప్పడమే కదా. కర్కాటక లగ్నానికి లగ్నంలో కుజుడు, దశమాధిపతి వ్యయాధిపతి నక్షత్రంలో గండాంతర పాదంలో ఉన్నాడు అనమాట. తర్వాత వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు, కానీ రవి నుంచి బుధుడు అహెడ్లో ఉన్నాడు కాబట్టి ఏ రోజైనా వక్రించే ప్రమాదం ఉంది. తర్వాత రవి వచ్చేసేసి ధనాధిపతి కుజ నక్షత్రంలో ఉన్నాడు, కుజుడు లగ్నం మీద ఉన్నాడు, అంటే రవి గండాంతర నక్షత్ర పాదాన్ని ఫాలో అవుతున్నాడు, అంటే కుజుడిని ఫాలో అవుతున్నాడు కాబట్టి. నెక్స్ట్ హైలీ టిపికల్ కాంబినేషన్ ఏంటిది, ఇక్కడ కుజుడు రాహు ఒకే నక్షత్రంలో ఉన్నారు. మీరు మనీ లాస్ గురించి చెప్పారు కదా, సో కుజుడు రాహు ఒకే నక్షత్రంలో ఉంటే గ్రీడు, డిజైరు, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల రిస్క్ చేశారనుకో మొత్తం ఎగిరిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అనమాట. సరే, తర్వాత రాహు బుధుడు పరివర్తన యోగంలో ఉన్నాడు. సో రాహు ఈజ్ ఫాలోయింగ్ బుధ ఇన్ వ్యయ. ఓకే, తర్వాత బుధ ఫాలోయింగ్ కుజ ఆల్రెడీ డిస్టర్బ్డ్ కాబట్టి బుధుడు ఫేవరబుల్ కాబట్టి ఇగో ఈ బిజినెస్, అనాలిసిస్, అనలిటిక్స్ ఇవన్నిటికి సంబంధించి చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, దశమంలో ఉన్న శుక్రుడు బాగున్నాడు, దాని నక్షత్రాధిపతి లాభంలో ఉన్నాడు. లాభంలో రవి మరియు కేతులు ఉన్నారు. దీనిలో ఎవరు లీడ్ చేస్తున్నారు? దశమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు ఈయన, కాబట్టి ఇది బెటర్. తర్వాత అయితే కేతువే లీడ్ చేస్తున్నాడు లక్కీగా లాభాన్ని. ఓకే, రవి లీడ్ చేసి ఉంటే అక్కడ అఫ్లిక్షన్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. రవి ఏదేమైనా కానీ కొంత డిస్టర్బ్ అయ్యాడు. సప్తమాధిపతి వచ్చేసేసి కుజ నక్షత్రంలో ఉన్నాడు. అవునా, సో కుజ నక్షత్రంలో ఉంటే కుజుడు డిస్టర్బ్ అయ్యాడు, పెళ్ళి అవుతుంది, కథ కొంచెం కష్టపడి అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ శుక్రుడు. ఓకే, ఎందుకంటే సప్తమాధిపతికి వక్రత్వం వచ్చింది కదా, సో కాబట్టి అది ఛాలెంజింగ్ రిజల్ట్ ఇస్తుంది. తర్వాత చంద్రుడికి కేతుకి సేమ్ నక్షత్రం కనెక్షన్ ఉన్న శని కాపాడుతున్నాడు ఒరిజినల్గా బాగుండి, కానీ శని కూడా వక్రించే ప్రమాదం ఉంది. ఏ మంచి ట్విస్ట్లే ఉన్నాయి అనమాట. లక్కీగా ఏంటంటే దశమంలో శుక్రుడు ఉంటే లాభంలో ఉన్న ఈ కేతు వల్ల చాట్ ఆగుతుంది, లేదంటే మాత్రం ఆ ఉన్న జాబ్ లేకపోతే ఇంకా చాలా క్రిటికల్గా ఉండేదన్నమాట పరిస్థితి. సరే ఓకే, 10th హౌస్ మంచిగా వెళ్ళింది స్టార్టింగ్లో. 10th హౌస్ ట్రైన్ మార్చ్ జరిగింది, చిన్నప్పుడు చంద్రదశ జరిగినప్పుడు పెద్ద కాంప్లికేట్ ఏమీ చెయ్యట్లేదు. ఓకే, మేజర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇయర్స్ చెప్తాను, హైలీ ఇంటర్ప్రిటేషన్ ఏమీ చేయను, కానీ ప్రస్తుతానికి పాజిటివ్ నెగిటివ్ ట్రై చేస్తాను. ఓకేనా? చూడండి, జెన్యున్గా మీకు అనిపిస్తేనే ఓకే చెప్పండి, ఎస్ నో చెప్పండి, లేదంటే నో చెప్పండి. ఓకే వర్డ్ బ్యాండ్ తెలుసుగా. సో 94, 95 చిన్నప్పుడు అయితే బాగానే ఉంది, ప్రోగ్రెసివ్ మార్క్స్ 10,000 ట్రైన్ ఇస్తున్నాడు కాబట్టి యాజ్ ఆఫ్ నో డీసెంట్ అనమాట. ఓకే, చిన్నప్పుడు. దాని తర్వాత తెలుసా తెలీదా? తెలియపోతే కూడా తెలియదు చెప్పండి.
తెలియదు సార్ చిన్నప్పుడు గురించి తెలీదు. ఓకే. అంత ఓకే. అక్కడ ఏదైతే రూ. 10 నార్మల్ గా సంపాదిస్తున్నారనుకో ఫ్యామిలీ, అలా వెళ్తూ ఉంది. నెగెటివ్ ఏం చెప్పనవసరం లేదు. ఓకే. 4 సంవత్సరాలకు కూడా ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్క్స్ సెక్స్టైల్ ఇచ్చిండు. ఇక్కడ కూడా బాగానే ఉందన్నమాట. ఓకే. శని వక్రించేశాడు. ఓకే. సరే. 97, 98 ఓకే. ఒక డిఫికల్టీ ఇయర్ చెప్తానే. ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ సాట్రాన్కి సెక్స్టైల్ ఇచ్చాడు. రెట్రోగ్రేడ్ ప్లానెట్కి అట్లా సెక్స్టైల్ ఇవ్వకూడదు, ప్రాబ్లం అనమాట. కాబట్టి 2001, 2002లో మార్స్ దశ వచ్చింది. మార్స్ లోపల వీనస్ అయిపోయి మూన్ వచ్చాడు. మూన్ లగ్నాధిపతి అష్టమంలో ఉన్న శనిని ఫాలో అవుతున్నాడు, వక్రించిన ప్లానెట్ని ఫాలో అవుతున్నాడు. ఆల్రెడీ లగ్న దశమాధిపతులు ఇద్దరికి వక్రత్వం పడింది. అట్లాంటి టైంలో వచ్చిన ఆస్పెక్ట్ 2001 జూన్ 2002 ఈ ప్రాంతంలో ఏమన్నా ఫైనాన్షియల్గా ఏమైనా ఇంట్లో ఛాలెంజెస్ కానీ డెసిషన్స్ కానీ మల్టిపుల్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ జరిగాయి అనమాట. చదువు కానీ ఆరోగ్యాలు కానీ ఏమన్నా ఛాలెంజ్ ఇచ్చిందా? ఏం లేదు, బాగుందంటారా? మోస్ట్లీ నాకు చదువు గురించి అంత గుర్తులేదు సార్. ఇంట్లో కూడా తెలియదు సార్, చిన్న వయసు, నాకు అంత తెలియదు. 98, 99 ఆ టైంలో హౌస్ కట్టారు. హౌస్ కడితే అప్పులు ఈజీగా ఏం కాలేదు, అది చాలా కష్టమైంది. అది దాని అప్పులు కట్టడానికి ఇక్కడ కష్టమైందేమో మరి. సరే, కష్టంగానే కట్టారు. మార్స్ అయితే ఫుల్ గా చేశారు. సరే, ఓకే. తర్వాత మళ్ళీ ఆస్పెక్ట్ చెప్తాను. సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. 4, 5 ఇక ఉన్న లెవెల్లోనే అదే కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, ప్రోగ్రెస్ చెప్పట్లేదు. 4, 5, 6 రాహు దశ వచ్చింది. రాహు బుధుడి ఫలితాన్ని ఇస్తాడు కదా, సో యావరేజ్ అనమాట, అంతే. సరే, ఓకే, పర్వాలేదు ప్రస్తుతానికి. 5, 6 సెల్ఫ్ ఎఫర్ట్ అంతే. ఓకే, సో మళ్ళీ చెప్తా. మళ్ళీ డిఫికల్టీ ఆస్పెక్ట్ వచ్చే వరకు సెల్ఫ్ ఎఫర్ట్తో వెళ్తుంది. 2008లో ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సాట్రాన్ రెట్రోగ్రేడ్ ప్లానెట్కి అపోజిషన్ వచ్చింది. ఇది మంచి ఆస్పెక్ట్. అపోజిషన్ బ్యాడ్ ఆస్పెక్ట్ అయినా రెట్రోగ్రేడ్ వల్ల, రివర్సల్ ఆస్పెక్ట్ వల్ల ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలన్నమాట. కాబట్టి 8 ప్రాంతంలో మీకు చదువు వీటిలో ప్రోగ్రెస్ ఏమైనా వచ్చింది, ఫ్యామిలీలో కొంచెం ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఇచ్చినట్టు అనిపించిందా లేదా? అంత ఎక్స్ట్రాడినరీగా అయితే ఏం లేదు సార్. సరే, ఆపోజిట్ పోలేదా? నెగిటివ్ పోకుండా ఉందా? నార్మల్ గానే పోయింది సార్. ఓకే, నెగిటివ్ పోలేదు, అంతే కదా? నెగిటివ్ ఏం పోలేదు సార్. ఓకే, మీ చదువు అంతా అయితే మామూలుగా నడుస్తుంది కదా? చదువు అంతా బాగానే నడుస్తుంది. ఓకే, రైట్. అట్లీస్ట్ న్యూట్రల్. అఫ్లిక్షన్స్ ఉన్నాయి. ఈ చంద్రకేతువులు, రవి రాహుల్ ఇలాంటి అఫ్లిక్షన్స్ ఉన్నప్పుడు ఒక్కోసారి అనుకున్నంత స్కోప్ ఆఫ్ ప్రోగ్రెస్ వెళ్ళడానికి ప్రాబ్లం ఉంది. ఎందుకంటే పితృకారకుడు రవి డిస్టర్బ్ అయ్యాడా, 9th డిస్టర్బ్ అయ్యాడా. కాబట్టి ఫ్యామిలీ ప్రోగ్రెస్ని మనం టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. మనం మళ్ళీ సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది. సరే, ఓకే, మళ్ళీ ఏమైనా ఆపర్చునిటీ ప్రోగ్రెస్ వస్తే చూద్దాం. ఓకే, దీని తర్వాత మామూలుగానే 8, 9, 10 చదువు ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకోగలుగుతారు. నేర్చుకున్నది ఉపయోగపడేటట్టు ముందుకెళ్ళగలుగుతుంది. దాని తర్వాత 2012లో ప్రోగ్రెసివ్ వీనస్ అనేవాడు నెటల్ యురేనస్కి ట్రైన్ అయ్యాడు. రెట్రోగ్రేడ్ ప్లానెట్కి అట్లా ట్రైన్ అవ్వకూడదు, అది ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. వీనస్ ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్కి ట్రైన్ ఉన్నాడు, ఇది బాగుంది. ప్రోగ్రెసివ్ వీనస్ ట్రైన్ అయినా మళ్ళీ నెటల్ మార్క్స్కి స్క్వేర్ అవుతున్నాడు కదా, -*- అయ్యి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి 2012-13లో ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి మీకు ప్రోగ్రెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంటో ఏమన్నా వచ్చినట్టు కానీ ఏమన్నా అనిపించిందా? ఏం లేదు, ప్రాబ్లమ్ అంటారా? నార్మల్ సార్, నార్మల్ గా వెళ్ళింది. మళ్ళీ నార్మల్ ఉంది, మనం చెప్పింది నెగిటివ్ లేదు కానీ నార్మల్ ఉంది. నార్మల్. ఓకే, మదర్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్ అంతా బాగానే ఉంది. అంత కష్టపడింది అయితే ఏం లేదు. ఓకే. తర్వాత ఇంకోటి, రిలేషన్షిప్, ఫ్రెండ్స్, కొత్త ఎన్విరాన్మెంట్స్ అట్లాంటి ఏమైనా ఛాలెంజెస్ ఏమైనా వచ్చాయా? రిలేషన్షిప్ అంటే అప్పుడు చిన్న ఇష్యూస్ ఉన్నాయి సార్. ఉన్నాయి? ఎవరితో ఉన్నాయి? లవర్ తో ఇష్యూసా, ఫ్రెండ్స్ తో ఇష్యూసా? లవర్ అంటే కాదు కానీ అమ్మాయితోనే ప్రాబ్లం అయితే ఉన్నాయి. ఏం ప్రాబ్లం చేస్తుంది అమ్మాయి? అంటే కొద్ది రోజులు మళ్ళీ మాట్లాడడం మానేసాం. మనకు చిన్న వయసులో ఉన్నాం కాబట్టి కొంచెం బాధ అనిపించింది. ఇన్ఫాచ్యుయేషన్స్ అవన్నీ కొంచెం ప్రాబ్లం ఇచ్చినాయి, అంతే కదా? అంతే. ఓకే, అంటే పని చేసింది ఆస్పెక్ట్ పని చేయాలి, అర్థమైంది. ఆస్పెక్ట్ పని చేయకపోతే మనం చెప్పకూడదు. ఓకే, తర్వాత నెక్స్ట్, మీరేం పని చేయలేదంటే నాకేం రాదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఏం పని నార్మల్ గా వెళ్ళింది. అదే సార్, అది అయితే కొంచెం ప్రాబ్లం గానే ఉంది కొంచెం. ఓకే, ప్రాబ్లం పనిచేసింది కదా. తర్వాత 14-15లో కూడా
ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ మూన్ జరుగుతుందన్నమాట. కాబట్టి చదువు కానీ ఏదైతే ఉంటుందో అది అనుకున్నంత స్థాయిలో నేను ప్రోగ్రెస్ చెప్పనమాట. 14-15 చదువు కానీ అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కానీ సిచ్యువేషన్ కానీ ప్రోగ్రెస్ చెప్పను. 15 తర్వాత మళ్ళీ మాట్లాడదాం, కానీ ఇక్కడ అనుకున్నంత లేదు. మీకు అనిపిస్తుందా? ఏం లేదు బాగుందా? బాగాలేదు సార్, అంటే జాబ్ లేదు, బీటెక్ అయిపోయింది. సో ఆ చదువు అనేది ముందుకు వెళ్ళట్లేదు. మళ్ళీ అయితే ఇంకో కోర్స్ చేయాలి, ప్రోగ్రెస్ చేయాలి. సో మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చూద్దాము. అప్పటిదాకా ఇంతే అనమాట. 15-16 దాటింది, మళ్ళీ ఆస్పెక్ట్ వస్తుందా అండి, మళ్ళీ అప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. 17, 18, 19 మీకు ఈ మధ్యలో ఉద్యోగం వచ్చినా నేను గ్రేట్ అని చెప్పను. 20 దగ్గర ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సాటర్న్కి స్క్వేర్ అవుతున్నాడు. 2019లో అప్రోచింగ్లో ఉన్నాడు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ వక్రించాడు అనమాట. ఓకే, ఇవన్నీ కూడా డీసెంట్ ఆస్పెక్ట్స్గా పర్ఫామ్ అవుతాయి. కాబట్టి ఉన్న దానిలో ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంటో ఏమన్నా స్టెప్ తీసుకుంటున్నట్టు అనిపించిందా లేదా 19-20 మధ్యలో? 2020లో మనకి అప్పుడే మనం స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవ్వడం మొదలైంది. అప్పుడే ఇంకా నష్టాలు మొదలైనాయి. 20లో సరే, స్టాక్ మార్కెట్ ఓకే, కానీ వాట్ అబౌట్ ద జాబ్ ప్రోగ్రెస్ ఏమన్నా? జాబ్ 2017లో నాకు జాబ్ వచ్చింది సార్. 17లో వచ్చింది. 19లో అక్కడ ఏమి ఇంప్రూవ్మెంట్ రాలేదా? ఏం లేదు సార్, అక్కడే ఉన్నాను, అదే డిపార్ట్మెంట్ లో ఉన్నాను, అదే లెవెల్లో ఉన్నాను, అదే ప్లేస్ లో ఉన్నాను. ఓకే, సరే సరే సరే. అయితే మీకు స్టాక్ మార్కెట్ వచ్చేసేసి మీరు స్టాక్ మార్కెట్ చెప్పారు కదా, 21 జూన్ 22 జూన్ మధ్యలో స్టాక్ మార్కెట్ మీరు చెప్పిన దానికి ప్రాబ్లం అయితే నేను చెప్తాను అనమాట. బిఫోర్ చెప్పను, అర్థమైందా? 21 జూన్ దగ్గర మీకు 21 జూన్ 22 జూన్ మధ్యలో మేజర్ లాసెస్ చెప్తాను అనమాట. మీకు కనిపించినాయా? ఉన్నాయి సార్. 20 చూడండి, 20 బిఫోర్ 20 డిసెంబర్ ముందు బాగుంది. ఓకేనా, నేను నెగిటివ్ చెప్పట్లే. మీ వర్క్, శాలరీ అవన్నీ బాగున్నాయి. ఎంటర్ అయినా కూడా మీకు ఇనిషియల్గా ప్రాఫిట్ బాగానే ఉంటుంది అనమాట. కానీ 21 జూన్ 22 జూన్ మధ్యలో, అంటే 20 డిసెంబర్ తర్వాతనే మీకు మేజర్ లాస్ని నేను ప్రిడిక్ట్ చేస్తా. అట్లా కనిపించిందా లేదా? కనిపించింది సార్. ఓకే సరే, ఎందుకంటే యురేనస్తో ట్రైన్ ఇచ్చింది కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా మనం లాస్ మేక్ చేయగలుగుతాం అనమాట. సో అది మ్యాటర్ అనమాట. దాని తర్వాత ఇదంతా అయిపోయింది కదా. 23లో ప్రోగ్రెసివ్ 23 జూన్ 24 జూన్లో ఇప్పుడు దాన్ని వదిలిపెట్టి స్టాక్ మార్కెట్ నుంచి పక్కకు వచ్చి వర్క్ పరంగా ఒక స్టెప్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంట్ 23 జూన్ నుంచి 24 మధ్యలో ఇంప్రూవ్మెంట్ తీసుకున్నారా లేదా? 23 ఏప్రిల్లో జాబ్ వదిలేశాను. జాబ్ వదిలేశారు. స్టాక్ మార్కెట్ ఇంకా జాబ్ లేకపోతే ఆదాయం లేదు కదా సార్. ఇంకా స్టాక్ మార్కెట్ కూడా 23లో నేను కాలేజ్లో జాయిన్ అయ్యాను ఎంబీఏ. ఓకేనండి, కాలేజీలో జాయిన్ అయ్యారు, బాగుంది. నేనేమంటున్నాను, స్టాక్ మార్కెట్ 23 జూన్ తర్వాత వదిలిపెట్టారా లేదా అని అడుగుతా ఉన్నా. వదిలేసాను సార్. అది మంచి టైం వచ్చినప్పుడు మనం దాన్ని వదిలేయాలి కదా. చెడ్డ టైంలో పట్టుకున్న విషయాన్ని మంచి టైంలో వదలాలి కదా, అది నేను అడుగుతా ఉంది. ఓకే రైట్, వదిలేశారు. వెరీ గుడ్, రైట్ ట్రాక్ లోకి ఉన్నారు ఇప్పుడు. అర్థమైందా? 23లో ఎంబీఏ చదువుకున్నారు, ఇది బాగానే ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఈ ఎంబీఏ ఫినిష్ చేయడమో తర్వాత దాని కాన్సిక్వెన్షియల్గా మీకు మేనేజ్మెంట్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఏదైతే ఉంటాయో అవి వచ్చేదానికి అవకాశం ఇస్తుంది. ఇమీడియట్గా మీకు శాలరీ రాకపోయినా ప్రోగ్రెస్ ఇవ్వాలని మనం చెప్తాం అనమాట. ఓకే, 23, 24 ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ చెప్తాం. సో మీరు చదువుకుంటున్నారు టెక్నికల్లీ, అంతే కదా? ఓకే, 23, 24 వచ్చేసింది. ఇక 24, 25 ఇంకా అయిపోవట్లేదు. ఓకే, సో సేమ్ అట్లనే నడుస్తూ ఉంది. 23 నుంచి 25 వరకు అదే ఫ్లోలో వెళ్తూ ఉందన్నమాట. సో ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ డీసెంట్ వే, నడుస్తూ ఉందని చెప్తా. మీకు ఏం పెద్ద మార్పు ఏమీ లేదు. లాస్ట్ 2 years నుంచి మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో అదే డైరెక్షన్లో ముందుకు పోతా ఉన్నారని చెప్తా నేను. సార్ 24లోనే సార్ నాకు మేజర్ పోయింది డబ్బులు అన్ని. 24లో మేజర్గా పోయిందా? అవును సార్. 2023లో ఎంబీఏ జాయిన్ అయ్యాను. 2024కి అయిపోయింది. 2024లో జాబ్ జాయిన్ అవగానే నాకు కొంచెం డబ్బులు బాగా వచ్చాయి. అది అవన్నీ వచ్చేసరికి ఆ డబ్బులన్నీ పోయాయి. మళ్ళీ 23లో వచ్చిన డబ్బులు 24లో పోగొట్టుకున్నారు. అంటే జాయినింగ్ బోనస్లు ఇవన్నీ ఒక లంసమ్ గా వచ్చాయి. దాని తర్వాత నేను బ్యాంక్ వదిలేసినప్పుడు డబ్బులు అవన్నీ వచ్చాయి బాగానే. సో అవన్నీ పోగొట్టుకున్నాను 2024 జూన్లో మొదలు. 24 జూన్లోనే మీకు డబ్బులు పోయినాయి. 24 జూన్ నుంచి ఇంకా స్టార్ట్. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్
ఆల్మోస్ట్ డిసెంబర్ దాకా కూడా జరిగింది. ఓకే. ఓకే. సరే. ఓకే. అది ఆస్పెక్ట్ సింక్ అయితే లేదు మరి మీరు చెప్పింది. ఇంతకుముందు సింక్ అయింది, 21లో సింక్ అయింది, అర్థమైందా? 24ది సింక్ అయితే లేదు మరి నాకు. మేజర్ సార్, అసలు మామూలు మేజర్ కదా, చాలా మేజర్. అర్థమైంది, మేజర్. మీరు చెప్పింది నాకు మేజర్ కాదంటలేను. ఓకే. సో నాకు యాక్చువల్గా మేజర్ ఎఫెక్ట్ పడతా ఉంది ఎక్కడ అంటే 25 to 26 మధ్యలో మేజర్ పడతా ఉన్నది. ఓకే ఓకే. అంటే 25 అరౌండ్ ద టైంలోనే, అంటే 25 మనము ఎండింగ్ లోపు చూసుకోవచ్చు. ప్రోగ్రెసివ్ 10,000 రెట్రోగ్రేడ్ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇస్తా ఉన్నది. ఓకేనా? అంటే మీ స్టార్టింగ్ ఏదైతే స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేసిందో అక్కడ నెగిటివ్ చూపించింది, కాదంటలేను. కానీ ఇక్కడ కూడా మనకి నెగిటివ్ ఎక్కడ చూపిస్తా ఉంది? అది 25 ఎండింగ్కి చూపిస్తా ఉన్నది. అంటే కొన్ని నెలలు తేడా వస్తూ ఉంది, అర్థమైందా? సరే, కొన్ని నెలలు తేడా వస్తూ ఉంది, కానీ ఇక్కడ జరుగుతూ ఉన్నది. జాబ్ ఉంది, కానీ జాబ్ నుంచి ఏదైతే గ్రోత్ వచ్చిందో అదంతా మిస్ అయింది. కానీ 23లో మీకు జాబ్ ఆపర్చునిటీ ప్రోగ్రెస్ అయిందా మరి? 24లో వచ్చింది సార్ జాబ్. 23 జూన్ నుంచి 24 జూన్ మధ్యలో ప్రోగ్రెస్ అయిందా? అవును సార్, అప్పుడే వచ్చింది జాబ్. ఓకే, అది ఓకే, అక్కడ వరకు ఓకే అనమాట. ఓకేనా? 24 ఎండింగ్, 25 స్టార్టింగ్ లో మీరు మేజర్ గా లాస్ అయింది, అంతేనా? జూన్లోనే, అవును, జూన్లో స్టార్ట్ అయింది. కొంచెం తేడా వస్తుంది, ఒక 4 minutes బర్త్ టైంలో ఎక్కడో తేడా వస్తా ఉన్నది, నాకు సింక్ అవ్వట్లేదు. అది ప్రాబ్లం నాకు. ఓకే, 28 తీసుకుంటే సింక్ అవుతుంది, కానీ బట్ 28కి అక్కడ క్యాలిక్యులేషన్లో డిఫరెన్స్ వస్తూ ఉందని 24కి వచ్చాను నేను. ఓకే, ఏంది చెప్పాలా వద్దా అర్థం కావట్లేదు నాకు. మనం 80% కొట్టలేదు కదా, నేను ఏం చెప్పినా కానీ మీకు ఏం సరిపోలేదు అంటున్నారు కదా. కొన్ని సరిపోయాయి సార్. మనం ఈ రీడింగ్ చేయొద్దులే, అర్థమైందా? సో ఈ రీడింగ్ చేసి నేను మీకు సలహా ఇవ్వద్దు, మీ సెల్ఫ్ ఎఫర్ట్ మీరు చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పినా చెప్పకపోయినా మీకు జరిగేదే జరుగుతుంది కదా. నేను చెప్పడం వల్ల మీకు ఎక్సెస్గా ఏమీ జరగదు. ఓకేనా? సో నేను నాన్ సింక్లో ఉన్నప్పుడు నేను చెప్పను, అదే నేను కొంచెం నేర్చుకునో దాన్ని ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసో నేను చెప్తా, సరేనా? అది ఎందుకు ఆ డిఫరెన్స్ వస్తూ ఉన్నది, మరి ఆ డిఫరెన్స్ వస్తూ ఉంది కదా. సో అది, సో ఒక ఫండమెంటల్గా ఏం చెప్తానంటే, మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాను, మంచి ఫినాన్షియల్గా ప్లాన్ చేసుకోకపోతే మాత్రం ఇష్యూయే. అవును సార్, అదిగా మీకు కూడా అర్థమైపోయింది, నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ విషయం. అవునవును సార్. సరే, మరి ఆల్ ది బెస్ట్ సార్. ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి సార్. ఎందుకు క్వశ్చన్లు? నేనేం చెప్పలేనప్పుడు. అంటే ముందు మీరు చెప్పినవే ఒకసారి నాకు డౌట్ ఉంది ఏంటంటే, అప్పుడు ఒకసారి 2042లో ఇక 42 25 దాటి మనం ఎక్కడికి పోను ఇక, అర్థమైందా? అవన్నీ నాన్ సింక్ లో ఉన్నప్పుడు మనం అటెంప్ట్ చెయ్యం ఇక, అర్థమైందా? ఓకే ఓకే. నాకు సాటిస్ఫాక్షన్ రావాలి. మీకు ఇప్పుడు మీరు నా కోసం ఏం చెప్తారంటే 80% సరిపోయింది సార్ అని చెప్తారు, అవునా? అంటే మీరు నన్ను మోసం చేస్తున్నట్టే, అర్థమైందా? మీరు నాకు 80% చెప్తారా అంటే చెప్తారని చెప్తాను కదా. మీరు నన్ను అట్లా ఎంకరేజ్ చేయొద్దు, నా మీద జాలి దయ ఉండొద్దు. క్యాలిక్యులేషన్ ఇస్ క్యాలిక్యులేషన్, ట్రూ ఆర్ ఫాల్స్, అంతే, అర్థమైందా? అవన్నీ సింక్ లో లేనప్పుడు మనం చెప్పకూడదు. ఓకే ఓకే, జరిగిందే చెప్పాను సార్ మీకు. అదే మీరు జరిగిందే చెప్పాలి, నేను కూడా నా క్యాలిక్యులేషన్కి సింక్ అవ్వాలి, అర్థమైందా? మీరు డాక్టర్ దగ్గరికి వచ్చారు, 4 సిమ్టమ్లు చెప్పినా సార్ అవే సిమ్టమ్లు అని చెప్పింది మీరు, ఓకేనా? దాని దగ్గర టాబ్లెట్ ఇస్తాడు. అట్లనే ఆస్ట్రాలజీ దగ్గర ఫ్లో సరిపోలేదు అని అంటే వాడు ఏదో ఒకటి గ్యాంబ్లింగ్ చేసి అట్లా కాదు ఇట్లా అనుకో, ఇట్లా కాదు అట్లా అనుకో, తేడా వచ్చింది సెట్ చేసుకో అని చెప్పి ఏదో ఒకటి ప్రిడిక్ట్ చేయొద్దు. నేనైతే చేయను. ఒక చిన్న ఆస్ట్రాలజీ డౌట్ ఏంటంటే, ఆస్ట్రాలజీ డౌట్ చెప్తా, నాకేం ప్రాబ్లం లేదు, నాకు వచ్చింది దానిలో. ఇప్పుడు యురేనస్ రెట్రోగ్రేడ్ ఉంటే దానికి ట్రైన్ ఇస్తే అది నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది, ఖచ్చితంగా నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఆ టైంలో మీరు స్టాక్స్ లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా అది నెగిటివ్ రిజల్ట్ అనమాట. లైఫ్ లో ఫస్ట్ టైం కదా మీరు స్టాక్స్ లో మేజర్ గా పుల్ అయింది ఆ టైంలో. సార్ అవునవును సార్. ఇంకోటి, ఇప్పుడు నా లగ్న నక్షత్రం వచ్చేసి, ఇప్పుడు మనం 4 minutes వెనక తీసుకున్నా ముందు తీసుకున్నా అదే గురు నక్షత్రం ఉంటుంది, అదే గురు నక్షత్రం ఉంటుంది కదా. పునర్వసు 4వ పాదం. అవును సార్. ఇప్పుడు గురువు 3rd house లో ఉన్నాడు, మనకి గురువు దశ జరుగుతుంది. గురువు వచ్చేసి 3 నక్షత్రంలో ఉన్నాడు, అవును, లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. కరెక్ట్. గురువు లగ్నాధిపతిని కూడా చూస్తున్నాడు. ఇప్పుడు నాకు ఒకటి క్లారిటీ ఏంటంటే, మీరు చెప్పిన దాంట్లో జూపిటర్ లో సాటర్న్ కొంచెం ఇంపార్టెంట్ ఈవెంట్స్ ప్లేస్ అవుతాయని చెప్పారు. ఎందుకంటే సాటర్న్
అవును. సాటర్న్ క్యాప్రికాన్ లో ఇది పోతుంది అనేసి. ఉమ్. ఆ, అది సేమ్ జరిగింది సార్. జూపిటర్ లో సాటర్న్ ఈ ఇంపార్టెంట్ ఈవెంట్ అంటే ఇదే జరిగింది నెగటివ్ గా. నెగిటివ్ గా జరిగింది, అవును. ఆ ఇప్పుడు ఏమైనా ఇప్పుడు జూపిటర్ లో మూన్ వస్తే నా పాజిటివ్ జరుగుతుందా? ఇంకోటి ఏంటంటే కొద్దిగా లేట్ గా మీకు ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ మనీ వస్తుంది అనేసి చెప్పారు లాస్ట్ టైం. ఇక అదంతా వదిలేసేయండి, అదంతా వదిలేసేయండి. అంటే ఇప్పుడు మీరు కొన్ని ప్రిన్సిపల్స్ మారాయి కదా, దానివల్ల ఏమన్నా ఆ, అదే అది చెప్తున్నా, మారుతుందా మీరు అనేది నా డౌట్. డిసిప్లైన్ అండ్ కమిటెడ్ సేవింగ్ చేసుకోవాలి. అర్థమైందా? గురువు అయితే మ్మ్. ఎక్సెప్షనల్లీ ఓకే ఉన్నాడు, డైరెక్ట్లీ ఓకే లేడు అనమాట. మైనస్ ఇంటూ మైనస్ ఫార్ములా ద్వారా ఓకే అండి. జూపిటర్ మూన్ స్టార్ లో ఉన్నాడు, మూన్ స్టార్ లో కేతు అయ్యా, అదే మూనే అయ్యాడు. సో కాబట్టి ఇప్పుడు మూన్ స్టార్ లో ఉంటే మూన్ డిస్టర్బ్డ్ కదా త్రూ కేతు అనమాట. అర్థమైందా? సో జూపిటర్ కూడా మ్మ్. మైనస్ ఇంటూ మైనస్ క్యాలిక్యులేషన్ వచ్చింది కాబట్టి అది క్యాన్సిలేషన్ వచ్చింది అనమాట. స్టార్లా డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి జూపిటర్ కూడా కేతుతో కనెక్షన్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ వచ్చి క్యాన్సిలేషన్ వచ్చింది. ఓకే ఓకే. సరే, ఒకటైతే ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి, మీరు మ్మ్. ఏంటిది దానికి స్టాక్స్లో సిప్ ఇన్వెస్ట్మెంట్ లాగా డిసిప్లిన్ ట్రేడింగ్ చేయాలి, స్కిల్ సెట్తో చేయాలి తప్ప నేను ఆప్షన్స్ ఫ్యూచర్స్ చేస్తా అంటే కాదు. సరేనా? కరెక్ట్. ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ.